దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే కొరాటు అబ్బయ్య చౌదరి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయలు తీసుకుని వచ్చి గతంలో ఎప్పుడూ లేనట్టుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని వివరిస్తూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారంలో అన్ని వర్గాల ప్రజలు తనను తమ కుటుంబ సభ్యుడిలా, పెద్దలు సొంత అబ్బాయిలా ఆదరిస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుండే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామంటున్నారు. మరోసారి భారీ మెజార్టీతో వైసీపీ జెండా ఎగరవేస్తామంటున్న దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యే కొటారి అబ్బయ్య చౌదరి ప్రచారంలో దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది. పెదవేగి మండలంలో ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే కవకొండ గ్రామంలో ఉన్నాం. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో అబ్బయ్య చౌదరికి ఎదురేగి వాళ్ళందరూ స్వాగతం పలుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ అంతా కూడా అబ్బయ్య చౌదరి ఉన్నారు. అనేది తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, ప్రచారం ఎంతవరకు వచ్చింది? మరో 4 రోజులు ఎలక్షన్ దగ్గర నేపథ్యంలో ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఏ గ్రామంకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా హారతలు పడుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు ఆశీర్వదించి జగనన్న మళ్ళీ కావాలి, ఈరోజు దెందులూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలి అని ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకుని ఉన్నారు. ప్రజల ఆశీర్వాదాలు మాతో ఉన్నాయి. గెలవటే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాం. మంచి మెజార్టీతో దెందులూరుని కైవసం చేసుకోబోతున్నాం. ఇక్కడ చూసుకుంటే గత కొద్ది రోజులు పరిణామాలు, గొడవలు, అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా చూడొచ్చు? సెన్సిటివ్ నియోజకవర్గంగా మారుతుందా, లేకపోతే ప్రజలకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే మీరే చూశారు, ఈరోజు గెలుపు మా ముంగిట్లో ఉండేసరికి ప్రతిపక్షాలు ఓరవలేక గొడవలకి ఎగబడుతూ ఉన్నారు. ఈరోజు నేను మా నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తున్నా. ఈ 4 రోజులు మనకు గొడవలు వద్దు అని. ఎందుకంటే గెలుపు మా జేబులో ఉంది. ఈరోజు మిమ్మల్ని కావాలని ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యకర్తలు చాలా సమన్వయం పాటిస్తాం కూడా. ఈరోజు మాకు ఎలక్షన్ కమిషన్ మీద, జిల్లా యంత్రాంగం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. తప్పకుండా ఎన్నికలు ఇక్కడ ప్రశాంతంగా జరుగుతాయి. తప్పకుండా విజయం లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఉన్నాం. జగనన్న ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెడతాం. అన్ని పార్టీలు, పార్టీ ఛానల్స్, కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. అన్ని చోట్ల కూడా దెందులూరులో అబ్బయ్య చౌదరి ఘనవిజయం సాధిస్తారని అని చెప్తున్నారు కదా. దాన్ని అది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్టం. ఈ నియోజకవర్గంలో జెండా మోసి కేసులు పెట్టించుకుని గొడవలు పడినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ఈ దెందులూరు నియోజకవర్గ ప్రజలు నిజమైన అభివృద్ధి సంక్షేమాన్ని ఈరోజు చూశారు. ఈ 5 సంవత్సరాలు 3,500 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమమే మాకు ఆశీర్వాదంగా ఉంది. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే మాకు రక్షణ కవచం. వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో గెలవబోతున్నాం. దెందులూరులో మరోసారి అబ్బయ్య చౌదరి జెండా ఎగరేస్తామంటున్నారు. అన్ని సర్వేలు కూడా అబ్బయ్య చౌదరికి అనుకూలంగా ఉన్నాయంటే తాము కోట్లాది రూపాయలు నియోజకవర్గంలో వెచ్చించాం. వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఎవరైతే కార్యకర్తలు అందరూ కూడా తమకు మద్దతుగా ఉన్నారు కాబట్టి వచ్చే 4 రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామంటున్నారు కొటారి అబ్బయ్య చౌదరి.